నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజేతం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. గవర్నర్ని కలిసిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, పలువురు కాంగ్రెస్ నాయకులు సిఎల్పీ నేతగా రేవంత్ రెడ్డిని ఎన్నుకున్నట్లుగా ఎమ్మెల్యే సంతకాలతో కూడిన లేఖ అందజేత. ప్రజాదరణ కలవారికే టీడీపీ టికెట్ కట్టబెడుతుంది, తిరిగి రాజకీయాలలోకి వస్తున్నా అంటున్న పొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి. అంబర్పేట నియోజకవర్గంలో ఘనంగా బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆఫీసులోని ఫర్నిచర్ అక్రమంగా తరలింపు, అడ్డుకున్న ఓయూ విద్యార్థి సంఘం నాయకులు. ఇక డీటెయిల్ చూస్తే అంబర్పేట నియోజకవర్గంలో బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను కాంగ్రెస్ పార్టీలోకి మారుతానని వస్తున్న పుకారును నమ్మవద్దని ప్రజలకు వెల్లడించారు. తన గెలుపుకు కారణం నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధి పనులేనని అన్నారు. తనకు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్క బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలకు, అలాగే మీడియా ప్రతినిధులకు, మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. बीआर अंबेडकर अमर है, बीआर अंबेडकर अमर है, अमर रहे, अमर रहे. ప్రచారం చేసి నా మీద నమ్మకం పెట్టుకొని లాయల్గా ఉంటాడనే నమ్మకంతో టికెట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి అంబర్పేట ప్రజలందరికీ కూడా చెప్తా ఉన్నాను, ఎటువంటి రూమర్స్ వచ్చినా కూడా నమ్మకండి. పార్టీ మారుతాడు, అధికారంలోకి పోతాడని అంటున్నారు. ఆ రూమర్స్ను ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా నమ్మద్దు. కేసీఆర్ గారు తిరిగి ఇంతకన్నా భారీ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పరుస్తారు. అయితే సమయం నిర్ణయిస్తుంది. మనం అందరం ఓపికగా ఉందాం, మన పనులు మనం చేసుకుందాం. మీరందరూ కూడా అటు టీవీ వాళ్ళు, ఇటు పేపర్ రిపోర్టర్స్ 3 నెలలు సహకరించినందుకు మీ అందరికీ కూడా నేను కృతజ్ఞతలు. గౌరవనీయులు కాలేరు వెంకటేష్ గారు గెలిచిన తర్వాత మొదటిసారి మనం ఈరోజు ఇక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన అర్బన్, రంగారెడ్డి మొత్తం కూడా బీఆర్ఎస్ శాసనసభ్యులు గెలవడము, మరి ఇది అభివృద్ధికి ఒక నాంది అని చెప్పి ఈరోజు చెప్పక తప్పదు. హైదరాబాదు మొత్తం కూడా ఫ్లైఓవర్స్ కానీ, సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ, రోడ్స్ కానీ, పార్కులు కానీ అనేక అభివృద్ధిని చూసి ఈరోజు ప్రజలు మరి ఆదరించడం అనేది జరిగింది. దాంట్లో ముఖ్యంగా మన అంబర్పేట అసెంబ్లీ ఏదైతే ఉందో, గతంలో 1016 ఓట్లతోని గెలిచినటువంటి వెంకటేష్ గారు ఈరోజు 25,000 ఓట్లతోని గెలవడము అంబర్పేట ప్రజలు కాలేరు వెంకటేష్ గారు గత 5 సంవత్సరాలు చేసినటువంటి ఒక అభివృద్ధి. దళిత, బడుగు, బలహీన, నిరుపేద ప్రజలు విద్యా రాజకీయంగా ఎదిగినప్పుడే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కలలు కన్న ఆశయాలు సాకారమవుతాయని ముస్తాబాద్ మండల అంబేద్కర్ సంఘాల అధ్యక్షులు కాంపల్లి శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ వర్ధంతి వేడుకలను అన్ని వర్గాల ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. పట్టణ కేంద్రంలో అంబేద్కర్ సంఘాల మండల అధ్యక్షుడు కాంపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద బాబాసాహెబ్ వర్ధంతి వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ అట్టడుగున్న వర్గాల్లో పుట్టి ప్రపంచ మేధావిగా గుర్తింపు పొందిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ నడవాలని కోరారు. అంబేద్కర్ ఆలోచన విధానం, అంబేద్కర్ ఆలోచన దళితుల ఐక్యత, దళితుల ఐక్యత. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, అంబేద్కర్ ఆలోచన విధానం, అంబేద్కర్ ఆలోచన విధానం. జై భీమ్. మరి ఈరోజు అంబేద్కర్ గారి 167వ వర్ధంతి సందర్భంగా మరి మండల కేంద్రంలో అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ముస్తాబాద్ మండల కేంద్రంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అంబేద్కర్ వర్ధంతి ఘనంగా నివాళులర్పించి చేయడం జరిగింది. అదే పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున జై భీములు తెలియజేస్తూ మరి అంబేద్కర్ చనిపోయి 67 సంవత్సరాలు అవుతున్న మరి అంబేద్కర్ ఆశయాలతోటి ముందుకు సాగుతున్న ప్రతి ఒక్కరికి జై భీములు తెలియజేస్తూ మరి అంబేద్కర్ ఆశయాలను పూర్తిస్థాయిలో యువకులు కానీ మరి ఇక్కడ ఉన్న పెద్దలు కానీ అందరూ ఇంకా ముందుకు తీసుకుపోయి ప్రతి ఒక్కరు ఎస్సీ బీసీ మైనార్టీలో అంబేద్కర్ ఆశయాలను మరి ముందుకు తీసుకుపోయి విద్యావంతులుగా రాజకీయంగా ఎదగాలని మరి తెలియజేస్తూ మరి అంబేద్కర్ కార్యక్రమానికి పాల్గొన్న పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతరత్న అంబేద్కర్ గారి 67వ వర్ధంతిని జరుపుకోవడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి మా దళిత సంఘాల అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు ఆంపల్లి శ్రీనివాస్ గారికి, మా దళిత సీనియర్ నాయకుడు సుంచు మల్లయ్య గారికి, ఆంపల్లి సీనన్న మా పెద్దగారి సీనన్న గారికి, మరి ఈ కార్యక్రమం ముఖ్యంగా అతిథిగా హాజరైనటువంటి సెక్రటరీ డైరెక్టరు అంజిరెడ్డి గారికి, మా గూడెం ఉప సర్పంచ్ శ్రీనివాస్ గారికి, మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ముస్తాబాద్ మండల దళిత నాయకులు బీసీ నాయకులు అందరూ కూడా ప్రత్యేకమైన జై భీమ్ తెలియజేస్తున్నాము. ఇప్పటికీ 67 సంవత్సరాలే అంబేద్కర్ మరణించి మరి వాళ్ళ తన ఆశయాలను మనం దళిత సంఘాలుగా బీసీ బడుగు బలహీన వర్గాల అందరూ కూడా ఏకమై వాళ్ళ ఆశయాలను ముందుకు తీసుకుపోవాలి. ఎందుకంటే మనం చదువుతో పాటు రాజకీయం అవసరం. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు వైసీపీ ప్రభుత్వం ఓటర్ల లిస్టులో దొంగ ఓట్లు పొందుపరిచారని రచ్చ చేస్తూ జాబితాలో మార్పులు చేర్పుల కొరకు సంబంధిత కార్యాలయాల్లో ఫామ్ 6, ఫామ్ 7 దాఖలు చేస్తున్న నాయకులకు పొద్దుటూరు టీడీపీ ఇన్ఛార్జ్ జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులు ప్రధాన అనుచరులకు అటు పొద్దుటూరు నియోజకవర్గంలోనూ ఇటు కమలాపురం నియోజకవర్గ పరిధిలోనూ కోగటం గ్రామాల్లో కూడా ఓటు హక్కు కలిగి ఉన్న సంగతి టీడీపీ శ్రేణులు గమనించలేదా అని పొద్దుటూరు 32వ వార్డు కౌన్సిలర్ భూమిరెడ్డి వంశీధర్రెడ్డి ప్రశ్నించారు. ఈ సందర్భంగా స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఓ నజీర్ అహ్మద్ను కలిసి ఏదో ఒక నియోజకవర్గంలో వారి ఓట్లు ఉంచి వేరే చోట ఉన్న ఓట్లను తొలగించవలసిందిగా వారు కోరారు. అనంతరం వంశీధర్రెడ్డి మాట్లాడుతూ ప్రజా సంక్షేమ పథకాల లబ్ధిని టీడీపీ ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులు ఆస్వాదిస్తూ తిరిగి వైసీపీ ప్రభుత్వంపై బురద చల్లటం ఏహమైన చర్యగా అభివర్ణించారు. ఈ కోగటంలో 6/108 డోర్ నెంబర్ ఉంది సార్. ఈ ఇంట్లో మా బాబాయ్ వాళ్ళకి సంబంధించి మాకు వాళ్ళ కుటుంబ సభ్యులు అన్నీ ఉన్నాయి సార్. 8 ఓట్లు ఉన్నాయి. కోటం ఓట్లు దిగులు వచ్చింది. 100 కూడా మళ్ళీ వీళ్ళ ఓట్లు డబ్బడం సంబంధించి అది పొద్దుటూరు ఈ ఇంకోటి సార్ 1, 2, 3 అంటే కోగటంలో ఉన్నాయి, మన ప్రొద్దుటూరులో ఉన్నాయి. ఈ 2 ఊళ్ళలో ఉండేదానికి హక్కు లేదు కదా సార్. వాళ్ళు రాజ్యాంగబద్ధంగా ఏదో ఒక చోటే ఉండాలా రిజిస్ట్రేషన్ అయ్యి ఆల్రెడీ ఈ టీడీపీ ఇన్ఛార్జ్ ఇప్పటి వరకు 2 చోట్ల ఓటేస్తా వస్తాను.
ఇప్పుడు మా అబ్జెక్షన్ ఏమంటే ప్రొద్దుటూరులో అయినా పెట్టుకోమని చెప్పండి, కోకటంలో అయినా పెట్టుకోమని చెప్పండి, ఒక ఓటు తొలగిమని చెప్పి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి వచ్చినాం సార్. దాంతో పాటు సార్ వాళ్ళ అనుచరులు ఉన్నారు సార్, బాలు రబ్బా అనే అతను కోకటంలో ఇతను కూడా ఓటు అతను ఎక్కించినాడు. ఎవరు? మన బాబాయ్. అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా మనం ఎంఆర్ఓ గారి దగ్గరికి రావడానికి కారణం ఏమనగా, ఈ దొంగ ఓట్లకు సంబంధించి, డబల్ ఓట్లకు సంబంధించి 2 నియోజకవర్గాలలో ఓట్లు కలిగి ఉన్న వారికి సంబంధించి ఇక్కడ మనం ఒక రిపోర్ట్ రైజ్ చేయొచ్చు ఫామ్ 7 ద్వారా అని చెప్పి ఆల్రెడీ తెలియజేయడం జరిగింది. మొత్తం అందరికీ వార్డుకు సచివాలయ ఉద్యోగస్తులతో కానీ, వాలంటీర్లతో కానీ, మాకు సంబంధించిన లీడర్ల అందరితో పాటు ఇది ఒక అవగాహన తెచ్చే కార్యక్రమంలో భాగంగా ఎవరైనా డబల్ ఓట్లు కానీ, 2 నియోజకవర్గాల్లో ఓట్లు కానీ, ఏదన్నా తప్పుడు సమాచారం ఏదున్నా కూడా ఫామ్ 7 రైజ్ చేసి వాళ్ళని డిలీట్ చేయొచ్చు అనేది ఉంది. అది కంప్లైంట్ చేసేదానికి వచ్చిన. దీని ఉద్దేశం ఏమంటే, ఇది కోకటంకు సంబంధించిన ఓటర్ లిస్టు. ఈ ఓటర్ లిస్ట్ సంబంధించి ఈ ఓటర్ లిస్టులో భాగంగా 6/108 డోర్ నెంబర్, కోకటంలో 6/108 డోర్ నెంబర్లో ఇక టీడీపీ ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి అలియాస్ మా బిల్డప్ బాబాయ్కి సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఓట్లు ఉన్నాయి. హరితారెడ్డి గండ్లూరు, మౌనికారెడ్డి గండ్లూరు, హిమజారెడ్డి గండ్లూరు, వీర ప్రదీప్ కుమార్ రెడ్డి గండ్లూరు, వీర ప్రవీణ్ కుమార్ రెడ్డి గండ్లూరు, పద్మావతమ్మ గండ్లూరు, వీర ప్రతాప్ రెడ్డి గండ్లూరు. అంటే మా టీడీపీ ఇన్ఛార్జ్ సంబంధించిన కుటుంబ సభ్యులందరికీ 6/108 డోర్ నెంబర్లో కోకటం నియోజకవర్గానికి సంబంధించి అక్కడ ఓట్లున్నాయి. వీళ్ళతో పాటు ఇంకొక విశేషం ఏంటంటే, ఇక్కడ ప్రొద్దుటూరు నివాసస్తులు మా ప్రవీణ్కు ముఖ్య అనుచరులు ఉన్నారు. ఆ ముఖ్య అనుచరులలో వాళ్ళ పేర్లు వచ్చేసి బాలు రబ్బా 3/24 డోర్ నెంబర్లు ఎక్కించాడు ఇతను ఓటు. బాలు రబ్బా అనే అతను, సీరియల్ నెంబర్ 697 అతనిది. ఇతనితో పాటు బోలక్పూర్ డివిజన్ ఇందిరానగర్లో కాంగ్రెస్ నాయకురాలు ఎంఎస్ శ్వేత ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 67వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వాజిద్ హుస్సేన్, పర్పుల్ రామరెడ్డి, పద్మజ పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో ఎంఎస్ శ్వేత మాట్లాడుతూ బడుగు బహుజనుల విద్య, ఉద్యోగ, రాజకీయ రిజర్వేషన్లతో పాటు ఓటు హక్కును వినియోగించుకొని సరైన నాయకుని ఎన్నుకుని సమాజంలో మార్పు కోసం దోహదపడాలి అన్నారు. పద్మజ మాట్లాడుతూ మహోన్నతమైన రాజ్యాంగాన్ని రాసి అణగారిన వర్గాలకు ఆశాజ్యోతిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నిలిచారని ఈ సందర్భంగా తెలియజేశారు. పర్పుల్ రామరెడ్డి మాట్లాడుతూ మహనీయుడు అంబేద్కర్ లేకపోతే బడుగు వర్గాలకు న్యాయం జరిగేది కాదు. అలాగే అంబేద్కర్ ఆశయాలను మేము నిరంతరం కొనసాగిస్తామని అన్నారు. ప్రపంచం మొత్తం గర్వించదగ్గ లీడర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 67వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆ మహనీయుడు చేసిన వివిధ రకాలైన మహోన్నతమైన కార్యక్రమాలని స్మరించుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. ఇవాళ నిజంగా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఒక సుదినంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎంతో విజన్తో మన కాన్స్టిట్యూషన్ని నిర్మించారు. అలాంటి కాన్స్టిట్యూషన్నే మార్వాలి అని ప్రబోధించిన వ్యక్తిని ఈరోజు ప్రజలందరూ కూడా గద్దెదించడం జరిగింది. కాబట్టి మనందరం కూడా రాబోయే దినాలలో కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే అన్ని కులాలకి, అన్ని వర్గాలకి, అన్ని జాతులకి లింగభేదం లేకుండా మన దేశ అభ్యున్నతి కోసం పాటుపడాలని ఏదైతే పిలుపునిచ్చారో ఆ ఆశయాలని కొనసాగించడం కోసం అనునిత్యం ప్రజలలో ఉంటూ ప్రతి ఒక్కరిని కూడా పరిపాలనలో భాగస్వామ్యం చేయాలని మేమందరం కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. రవీంద్ర భారతిలోని శ్రీనివాస్ గౌడ్ కార్యాలయంలో ఉన్న ఫర్నిచర్, కంప్యూటర్స్, పలు ఫైల్స్ ఓ వాహనంలో తరలిస్తుండగా ఓయూ విద్యార్థి నాయకులు అడ్డుకున్నారు. ప్రభుత్వ వస్తువులు శ్రీనివాస్ గౌడ్ మనుషులు అక్రమంగా తరలిస్తున్నారంటూ విద్యార్థి సంఘాల నేతలు ధర్నాకు దిగారు. అనంతరం సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినారు.
సామాన్య జనాలు మేడం మాకు కూడా ఏం తెలియదు అంటే ఏం మాట్లాడరు. లోపల ఖాళీ అయింది. ఇక టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి, పలు కాంగ్రెస్ నాయకులు కలిసి రాజ్భవన్కు వెళ్లి గవర్నర్ను కలిశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ సీఎల్పీ నేతగా రేవంత్ రెడ్డిని ఎన్నుకున్నట్టుగా 64 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సంతకాలతో కూడిన లేఖను గవర్నర్కు అందజేశామని తెలిపారు. అలాగే రేపు మధ్యాహ్నం తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయనున్న సందర్భంగా అందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయాలని గవర్నర్ని కోరినట్టు తెలిపారు. నమస్తే సార్. హైకమాండ్కి నిర్ణయాన్ని వదిలేస్తూ ఏకాగ్రీవ తీర్మానం చేయడం, వ్యక్తిగతంగా డీకే శివకుమార్ గారిని, జార్జ్ గారిని కలిసి సిఎల్పి నేత ఎంపిక పైన వారిచ్చినటువంటి అభిప్రాయం మేరకు నిన్న ఢిల్లీలో కేసీ వేణుగోపాల్ గారు మెజారిటీ శాసనసభ్యుల యొక్క అభిప్రాయం మేరకు సిఎల్పి నాయకుడిగా యనమల రేవంత్ రెడ్డి గారిని ప్రకటిస్తూ నేను ఢిల్లీలో ప్రకటన చేయడం జరిగింది. ఆ ప్రకటన ధర్మిలా మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని మొన్ననే గవర్నర్కు చెప్పడం, ఇవాళ మేము 64 మంది శాసనసభ్యులు సంతకాలతో కూడిన జాబితాను, అదేవిధంగా రేపు మధ్యాహ్నం 1:04 ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేస్తారు అనేటువంటి అధికారిక లేఖను ఆ 64 మంది శాసనసభ్యులు పెట్టిన సంతకాలు పెట్టిన జాబితాను జత చేసి ఇవాళ రాజ్భవన్లో ఇవ్వడం జరిగింది. వారు లేఖ తీసుకొని రేపు మధ్యాహ్నం లాల్ బహదూర్ స్టేడియంలో 1:04 ప్రమాణ స్వీకారానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేస్తామన్నట్టు మాట వారు చెప్పడం జరిగింది. ఇప్పుడు అధికారికంగా రేపు మధ్యాహ్నం 1:04 హైదరాబాద్లోని లాల్ బహదూర్ స్టేడియంలో ప్రజల సమక్షంలో, వేలాది మంది ప్రజల సమక్షంలో రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. థ్యాంక్ నూతన రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమం సందర్భంగా ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు తెలంగాణ సీఎస్ శాంతికుమారి. ఈ సమావేశానికి డీజీపీ రవిగుప్తా, అడిషనల్ డీజీలు సివి ఆనంద్, శివధర్ రెడ్డి, నగర పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్యా, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్, వివిధ శాఖల ఉన్నతాధికారులు తదితరులు హాజరయ్యారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి విస్తృత ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు సీఎస్ సూచించారు. అలాగే ఈ కార్యక్రమానికి హాజరయ్యే ప్రజలు, ఇతర ప్రముఖులకు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా తగు ఏర్పాట్లు చేయాలని, స్టేడియంలో మంచినీటితో పాటు ఇతర సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచించారు.
అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా రహమత్ నగర్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు జూబ్లీహిల్స్ కాంగ్రెస్ నేత మొహమ్మద్ అజారుద్దీన్. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంబేద్కర్ రాజ్యాంగం రచించి మహిళలకు, బడుగు బలహీన వర్గాలకు సమానమైన హక్కులను కల్పించారని అన్నారు. ఈ కార్యక్రమంలో రహమత్ నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి, భవానీ శంకర్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. चलो उतर जाओ देवेंद्र इधर देखो सही डिसीजन है और सही सीएम है तेलंगाना स्टेट के लिए। कांग्रेस भारी मेजॉरिटी से जीत गया ना। जी कैसा लग रहा था? नहीं, बहुत अच्छा लग रहा है कि कांग्रेस पार्टी ने, हमारी पार्टी ने बहुत मेहनत की। हम लोग शुरू से ही कह रहे थे कि हमें हुकूमत बनेगी और इंशाल्लाह कल के बाद हुकूमत बनेगी ज़रूर। इसके बारे में तो अम्बेडकर साहब के बारे में तो इतना भी बोले बहुत कम है। कॉन्स्टिट्यूशन आपने ही लिखा था और उनका डेथ एनिवर्सरी हम लोग उनको याद करते हैं। हर बार जब भी पार्लियामेंट में भी डिस्कशन होता है तो अम्बेडकर साहब का नाम आता है, एंड लेजिस्लेटिव असेंबली में भी डिस्कशन होता है, उनके कॉन्स्टिट्यूशन के ऊपर नाम आता है। तो बहुत बड़े एकदम बहुत टॉल आदमी थे और हम उनकी डेथ एनिवर्सरी हम लोग उनको हर बार याद करते हैं और इसीलिए हम यहाँ पे आके उनका सम्मान किया, लाइक उनके ऊपर। अभी कल पता अभी मालूम होगा, अभी कितना बजे प्रोग्राम है अभी पता नहीं हुआ। प्रोग्राम मालूम होने के बाद ही हम उसके ऊपर डिस्कस ముఖ్యంగా శుభాభినందనలు తెలియజేసుకుంటూ రేపటి నుండైనా ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్య పద్ధతిలో పరిపాలన కొనసాగుతుంది అనే దానికి నాంది పలకబోతున్నాం. ఎందుకంటే గత 8 సంవత్సరాల నుండి చూసాం అనేకమైన అవమానాలు, అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న ఈ తెలంగాణ ప్రజలు రేపటి నుండి ఒక స్వేచ్ఛాయుత వాతావరణంలో బతకడానికి ఒక అవకాశం, గొప్ప అవకాశం ఈ తెలంగాణ ప్రజలు ఇవ్వడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చినటువంటి తెలంగాణ ప్రజలందరికీ రేవంత్ రెడ్డి అన్న ప్రమాణ స్వీకారం చేయబోతున్నందుకు వారికి హార్దిక అభినందనలు. తెలంగాణ ఇచ్చిన తర్వాత సోనియా గాంధీ గారు తెలంగాణని బంగారు తెలంగాణగా మార్చాలని చెప్పనేసి కలలు కానీ తెలంగాణ ఇచ్చిర్రు. ప్రజలు ఈ 9 సంవత్సరాలు తెరాసాని వాళ్ళు గెలిపించుకొని వాళ్ళ కోరికలు నెరవేరినందుకు మరి కాంగ్రెస్ పార్టీని మరి గెలిపించుకొని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మొత్తం ప్రభుత్వం ఏర్పడి 6 గ్యారెంటీలు, సోనియా గాంధీ ప్రకటించిన 6 గ్యారెంటీలని అమలయ్యే విధంగా రేవంత్ రెడ్డి గారు వీటిని అమలు చేస్తామని చెప్పని మేము కూడా అజరుద్దీన్ గారి నాయకత్వంలో లోకల్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి గారు, మేము ఇక్కడ డివిజన్లో ఉన్న పబ్లిక్ అందరికీ ప్రొద్దుటూరు నెహ్రూ రోడ్లో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ పొద్దుటూరులో వైసీపీ పాలనలో అరాచకాలు ఎక్కువయ్యాయని, అందుకే తాను తిరిగి రాజకీయాల్లోకి వస్తున్నానని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో తాము పేదలకు 2 సెంట్ల స్థలంలో ఇళ్ల నిర్మాణం చేపట్టామని, కానీ నేడు వైసీపీ దానిని 1 సెంటుకే పరిమితం చేసి పేదల కడుపు కొట్టిందని అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో నియోజకవర్గ పరిధిలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్టు తెలిపారు. ప్రజలకు మంచి చేయాలని సంకల్పంతో తాను లేదా తన కుమారుడు నంద్యాల కొండారెడ్డికి టీడీపీ టికెట్ ఆశిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. రానున్న 2024 ఎన్నికలలో ప్రజలు తనను ఎమ్మెల్యేగా ఎన్నుకోవడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయన బావమరిది గారు నేనేదో గతంలో అవినీతి చేస్తున్నారు, భూ కబ్జాలు చేస్తున్నారు, మట్కా క్రికెట్ బెట్టింగు ఇవన్నీ చేస్తే విపరీతంగా వేల కోట్ల రూపాయల డబ్బులు సంపాదిస్తున్నారని వారి మీద చెప్పినారు గతంలో. దానికి ప్రతిగా వాళ్ళు మొన్నటి 2 రోజుల కిందట ఎమ్మెల్యే గారు నిన్నటి దిన వాళ్ళు పెట్టి మేము అటువంటి ఎక్కడ పొరపాటు చేయలేదు, మేము సత్యహరిచంద్రులము, ఎక్కడ ఎవ్వరు కూడా మేము 1 రూపాయి లేదు, పైగా దాన ధర్మాలు చేస్తూ ఉన్నాము అని కూడా చెప్పడం జరుగుతుంది. ఇదంతా కూడా ఇదే లాస్ట్గా మాట్లాడుతున్న వాళ్ళ మీద మళ్ళా కూడా మాట్లాడను. ఎందుకంటే నిజాన్ని ఒప్పుకునే ధైర్యం వాళ్ళకు లేదు. ప్రొద్దుటూరు ప్రజలందరూ చెప్తున్నారు, ఎక్కడ చూసినా భూ కబ్జాలు, క్రికెట్ బెట్టింగ్లు, మట్కా
ఇస్పెటాకులు విస్తృతంగా ప్రచారం చేసి పార్టీ దృష్టిలో పడి పార్టీ టికెట్ తెచ్చుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సందర్భంగా 40% యువకులకు ఇవ్వాలనే ఆలోచన చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. అంటే దాంట్లో భాగంగా నేను వయసు అయింది కాబట్టి నాకు ఇవ్వలేని పరిస్థితిలో నా కొడుకైనా ఇవ్వాలని అడుగుతాను. ఇది తప్పేంటి? రాజకీయాలలో ఉండాలనుకుంటున్నాము, ప్రచారం చేస్తున్నాము. మమ్మల్ని పిలిచినాడా లేదా అని అంటే 1985లో నేను తెలుగుదేశం పార్టీలో లేను. నన్ను పిలిచి టికెట్ ఇచ్చినారు ఈరోజు లాస్ట్ నామినేషన్గా. దీంట్లో పార్టీలో ఉన్నోడికి ఇవ్వాలా, ఇన్నేళ్ళ నుంచి నేనుండా, ఇన్నేళ్ళ నేను గెలిచేవారికి టికెట్ ఇస్తారా? కాబట్టి వీళ్ళందరూ ఏదో నేను ప్రయత్నం చేస్తాను. 85 ఏళ్ళ వయసు, నాకు 90 ఏళ్ళ వయసు ఉంది. అద్వానికి 90 ఏళ్ళు, 94 ఏళ్ళ వయసు ఉంది. బాగున్నాడు. నంద్యాల జిల్లా చాగలమరి గ్రామంలో కార్తీక మాసం సందర్భంగా శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో తొమ్మండ్రు నాగేంద్ర కుమార్ సుప్రజ ఆధ్వర్యంలో పరమశివుడికి అన్నాభిషేకం చేశారు. పసుపు కొమ్ములతో వివిధ సుగంధ ద్రవ్యాలతో పార్వతి అమ్మవారిని అలంకరించారు. అదేవిధంగా పూజారి నరసింహశాస్త్రి ఆధ్వర్యంలో శివపార్వతులకు భక్తులతో రుద్రాభిషేకం చేయించారు. 108 దీపాలతో 108 సార్లు హారతి, అలాగే 1 కోటి ఒత్తుల దీపం వెలిగించి నివేదన చేశారు. సమరసత సేవా ఫౌండేషన్ మహిళా సహా కన్వీనర్ ఎల్లంపల్లి లక్ష్మీదేవి ఆధ్వర్యంలో 108 సార్లు శ్రీరామజయ రామరామ జయ రామ అంటూ శ్రీరామ జపం చేశారు. పూజ అనంతరం అన్నాభిషేకం చేసిన అన్నాన్ని ప్రసాదంగా పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ రామసుబ్బారెడ్డి, రణగాని శ్రీనివాసులు గౌడ్, చక్రపాణి గౌడ్, బడిగంచెల దామోదరం, తొమ్మండ్రు నాగేంద్ర కుమార్, ధర్మపత్ని సుప్రజ, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఫోటోనా ఏం వద్దులే ఫోటో. రైట్. అట్లే నిలబడు భాష ఇట్లా చేయబడుతున్నాం పదార్థం పెడతాను. మళ్ళీ ప్లాస్టిక్ పదార్థం పెట్టండి. పదార్థం తీసుకున్న గణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నమః సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ అరుణాయ చ నమః శంగాయ చ పశుపతయే చ నమః ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రే వధాయ చ దూరే వధాయ చ నమో హంత్రే చ హరియసే చ నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్తారాయ నమః శంభవే చ మయో భవే చ నమః శంకరాయ చ మేస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. నంద్యాల జిల్లా చాగలమరి మండలం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గవర్నర్ని కలిసిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, పలువురు కాంగ్రెస్ నాయకులు. సీఎల్పీ నేతగా రేవంత్ రెడ్డిని ఎన్నుకున్నట్లుగా ఎమ్మెల్యే సంతకాలతో కూడిన లేఖ అందజేత. ప్రజాదరణ కలవారికే టీడీపీ టికెట్ కట్టబెడుతుంది. తిరిగి రాజకీయాలలోకి వస్తున్నా అంటున్న పొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి. అంబర్పేట నియోజకవర్గంలో ఘనంగా బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు.
అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆఫీసులోని ఫర్నిచర్ అక్రమంగా తరలింపు, అడ్డుకున్న ఓయూ విద్యార్థి సంఘం నాయకులు. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి విత్ న్యూస్. లక్ష్యం సమాజేత. నమస్కారం.